హే వినర్స్, మన ప్రతిరోజు హ్యాబిట్సే మన లైఫ్లో సక్సెసా ఫెయిల్యూరా అనేది డిసైడ్ చేస్తుంది. ప్రతిరోజు మనం చేయబోయే హ్యాబిట్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, మంచి హెల్తీగా ఉండాలనుకుంటున్నారు. సో ఒకరోజు ఎక్సర్సైజ్ చేస్తే, ఒకరోజు మంచి ఫుడ్ తింటే బాడీ బిల్డ్ అవుతుందా? రైట్? కాదండి. మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. కంటిన్యూస్గా ఎప్పుడైతే దాన్ని చేస్తూ ఉంటారో అప్పుడే మీ బాడీ బిల్డ్ అవుతుంది. సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో. కొన్ని హ్యాబిట్స్ ద్వారా మన మైండ్కి కావాల్సిన మనం పాజిటివిటీని మనం ఇవ్వగలం. దానివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా రీఛార్జ్ అవుతుంది. సో కొన్ని హ్యాబిట్స్ దే టేక్ అవే ఎనర్జీ. అది మనల్ని డ్రైన్ అవుట్ చేస్తుంది కంప్లీట్గా. సో ఎలాంటి హ్యాబిట్స్ మనల్ని డ్రైన్ అవుట్ చేస్తుంది, ఏ హ్యాబిట్స్ వల్ల మనం పవర్ఫుల్గా ఫీల్ అవుతుంటాం, ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్, ఏదైతే మనని లో ఎనర్జీలో ఉంచుతుంది, డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది, ఆ హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ ద పాస్ట్. మన ప్రెజెంట్ని విడిచిపెట్టి పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ గురించి ఆలోచించడం. పాస్ట్లో నేను చేసి ఉంటే బాగుండేది, తను నన్ను ఇన్సల్ట్ చేశాడు, ఆ టైం నేను వేస్ట్ చేశాను, ఇలా ఎందుకు జరిగింది. సో పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఇక్కడ నేను తప్పు చేశాను, ఇది నాతో జరిగింది అని ఎప్పుడు పాస్ట్లో ఉండడం, దిస్ ఇస్ టేకింగ్ అవే యువర్ ఎనర్జీ. దీనివల్ల ఎనర్జీ అనేది పోతుంది అండ్ దట్ విల్ టేక్ యూ టు ద లెస్ ఎనర్జీ. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ లోగా ఉంటుందో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్ ఎక్కువ కనబడుతుంటాయి. సో ఫస్ట్ ఏంటి? ఫోకసింగ్ ఆన్ యువర్ పాస్ట్, దట్ ఈస్ టేకింగ్ అవే యువర్ ఎనర్జీ. నెక్స్ట్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. ఒకరోజు మార్నింగ్ 5 o'clock లేచారు, మెడిటేషన్ చేశారు, ఎక్సర్సైజ్ చేశారు, బట్ కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నారు. ఇన్కన్సిస్టెన్సీ విల్ టేక్ యువర్ ఎనర్జీ అండ్ మైండ్లో కూడా మెస్సీగా ఉంటుంది. నో క్లారిటీ, నో ఫోకస్. ఏం చేయాలి క్లారిటీ లేదు, ఏం కావాలి అనేది క్లారిటీ లేదు. ఒకరోజు మార్నింగ్ లేసి ఐ వాంట్ టు బికమ్ రిచ్ అంటారు, ఇంకొక రోజు మార్నింగ్ లేసి ఐ వాంట్ టు బికమ్ యూట్యూబ్ అంటారు. సో మెస్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ దట్ విల్ లీడ్ టు ప్రాబ్లమ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సోషల్ మీడియాలో మన టైం స్పెండ్ చేయడం, అది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, అన్వాంటెడ్ సోషల్ మీడియాలో ఎక్కువగా టైం కన్జ్యూమ్ చేయడం వల్ల మన మైండ్ ఏం చేస్తుందంటే, అందరూ బాగున్నారు, అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు, నేను మాత్రమే సక్సెస్ఫుల్గా లేను అని ఒక మూవీ క్రియేట్ చేసి మనకు చూపెడుతూ ఉంటుంది. సో ఎక్కువ టైం మీరు సోషల్ మీడియాలో ఇస్తున్నారు అంటే యు ఆర్ టేకింగ్ అవే యువర్ ఎనర్జీ డౌన్. మీరు లో ఫ్రీక్వెన్సీ వైపుకి వెళ్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా జస్ట్ వర్క్ 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 అండ్ ఓవర్ వర్కింగ్ కూడా మనని డ్రైన్ చేస్తుంది. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ రెస్ట్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ కామ్ అండ్ జస్ట్ ఎంటీ. రైట్? స్క్రీన్ టైం ఎక్కువగా చూడడం, అది మొబైల్ ఫోన్ అవ్వచ్చు, లేదా ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదా టీవీ అవ్వచ్చు, ఎక్కువ స్క్రీన్ టైం చూడడం అనేది మనల్ని లో ఎనర్జీలోకి తీసుకెళ్తుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం, చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. జంక్ ఫుడ్ వల్ల, ఫ్రైడ్ ఫుడ్ వల్ల మన మైండ్ లెథార్జిక్గా క్రియేట్ అవుతుంది, లేజీగా క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్కహాల్, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆల్కహాల్ ద్వారా మనం బ్రెయిన్ కంట్రోల్లో ఉండలేదు. అండ్ నెగిటివ్ న్యూస్ చూడడం, జంక్ ఫుడ్ తినడం, ఆల్కహాల్, స్ట్రెస్, ఫియర్, యాంగర్, ఇవన్నీ కూడా మన థాట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎనర్జీని డ్రైన్ చేసేవి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఒకసారి చూడండి, వీడియో మొత్తం కూడా. జంక్ ఫుడ్, ఆల్కహాల్, నెగిటివ్ న్యూస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టేకింగ్ అవే యువర్ ఎనర్జీ. ఇంకొక వైపు ఎనర్జీ గివర్స్ ఉన్నారు. వాట్ ఆర్ ఎనర్జీ గివర్స్? ఎనర్జీ వస్తుంది, దానివల్ల ఎనర్జీ దొరుకుతుంది మనకు. నా వాట్ ఈస్ దట్ ఎనర్జీ గివర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మ్యూజిక్ వినడం అండి. మంచి మ్యూజిక్ విన్నప్పుడు మన ఎనర్జీ హైలోకి వెళ్తుంది. నేచర్లో టైం స్పెండ్ చేయడం, ఫ్లవర్స్, ట్రీస్, యూనో నేచర్తో, సాయిల్తో ఎక్కువ కనెక్ట్ అవ్వడం, అది బీచ్ అవ్వచ్చు, నేచర్ అవ్వచ్చు, ఫారెస్ట్ అవ్వచ్చు, నేచర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. సన్లైట్కి, వెన్ యూ గో ఇన్ టు ద సన్లైట్, జస్ట్ టేక్ సన్లైట్ అండ్ ఫీల్ దట్ రిలాక్సింగ్ ఎనర్జీ. గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయడం. ఈరోజు మీ లైఫ్లో మీ దగ్గర ఏముందో దానిపైన ఫోకస్ చేయడం. ఇట్ మే బి సింపుల్ ఫుడ్, థ్యాంక్ యూ చెప్పండి, మంచి మ్యూజిక్ వినండి, మంచి పాట పాడండి. రైట్? అండ్ గెట్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. బ్లూ సోలార్ బాటిల్ ఉంటుంది, ఒకసారి వీడియో చూడండి కోచ్ నరేంద్ర ఛానల్లో. బ్లూ సోలార్ బాటిల్ మనల్ని హీల్ చేస్తూ ఉంటుంది. అండ్ బాడీని ఎప్పుడైతే మీరు లెథార్జిక్గా ఫీల్ అవుతారో బాడీని ఇమ్మీడియట్గా మూమెంట్ చేయండి. మూమెంట్ ద్వారా మన బాడీకి ఒక ఎనర్జీ అనేది దొరుకుతుంది. రైట్? మన మసిల్స్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో అప్పుడు మన మసిల్స్ రిలాక్స్ అవుతుంటుంది. మెడిటేషన్ అండ్ జస్ట్ ఒక 5 minutes 10 minutes కూర్చోండి, సైన్స్లో కూర్చోండి, బ్రెత్ వర్క్ని ప్రాక్టీస్ చేయండి.
ఫాస్ట్గా బ్రీద్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల మనం స్ట్రెస్ని మనం బయటికి తీసేస్తున్నాం, రైట్? ఇంకొక వీడియో ఉంటుంది చూడండి, హా బ్రీదింగ్. సో దీన్ని హోపోనోపోనో బ్రీతింగ్ అని కూడా అంటాం. సో ప్రాక్టీస్ హా బ్రీతింగ్, ప్రాక్టీస్ బ్రెత్ వర్క్, డీక్లటర్ చేసుకోండి, మీ ఎన్వైరన్మెంట్ మొత్తం క్లీన్గా ఉంచుకోండి. ఎప్పుడైతే మీ ఎన్వైరన్మెంట్ క్లీన్ ఉంటుందో మీ మైండ్ కూడా క్లీన్ ఉంటుంది. అండ్ కన్సిస్టెంట్ స్లీప్ ప్యాటర్న్ని ఫాలో చేయండి. ఎవ్రీ టైం ఎవ్రీ డే కన్సిస్టెంట్గా ఒకే స్లీప్ ప్యాటర్న్ ఫాలో చేయడం. అండ్ ఈట్ హెల్దీ అండ్ న్యాచురల్ ఫుడ్స్. అండ్ ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది చదువుతూ ఉండండి, కొత్తది నేర్చుకుంటూ ఉండండి. దీనివల్ల మన ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, ఎనర్జీని తీసేయడమా, ఎనర్జీని పెంచడమా. మరి మీరేం చేస్తున్నారు? సో ఇప్పటి నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీ పైన ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ పైన ఫోకస్ చేస్తామో మన మైండ్ హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తుంది. అది ఐడియాస్కి దారి తీస్తుంది. థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్, క్యారెక్టర్, డెస్టినీని క్రియేట్ చేస్తుంది. బికాస్ your thoughts creates your feelings, feelings create your actions, action creates your habits, habits creates your character, and your character creates your destiny. మన డెస్టినీని క్రియేట్ చేయాలంటే మన యొక్క థాట్స్ పైన మనం వర్క్ చేయాల్సిందే. సో వాచ్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. కోచ్ నదర్ ఛానల్లో అమేజింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఐ వాంట్ యువర్ సపోర్ట్. కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏ పాజిటివిటీని ఫాలో చేస్తున్నారో. యువర్ కమెంట్స్, మీరు చేసే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుందండి. సో కమెంట్ and tell me, I'm sorry, please forgive me, thank you, I love you. That's how you are talking to your subconscious mind. Thank you so much, Andy.